ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను అనుకోండి. క్లాస్ మెయిన్లో మెయిన్1 అని ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను. ఇందులో లైక్ ఏదో ఒక చిన్న మెథడ్ పెట్టాను. పబ్లిక్ వాయిడ్ మెథడ్ అని ఇక్కడ ఏదైనా మెథడ్ పెట్టి ఇక్కడ ఏదైనా సంథింగ్ రాశాను అనుకోండి. ఇక్కడ సంథింగ్ ఏదైనా స్టేట్మెంట్స్ రాశాను అనుకోండి. సో ఇది అవుటర్ క్లాస్, మెయిన్ అనేది అవుటర్ క్లాస్ అండ్ మెయిన్1 అనేది ఇన్నర్ క్లాస్. ఫైన్. సో ఇప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఇన్నర్ క్లాసెస్ అనేది మెయిన్లో కాకుండా నేను బయట క్రియేట్ చేస్తాను. అవి ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి అనేది చూడండి. ఫస్ట్ నెస్టెడ్ ఇన్నర్ క్లాసెస్ క్రియేట్ చేద్దాం. నెస్టెడ్ అంటే క్లాస్ ఇన్సైడ్ అ క్లాస్, దట్స్ ఇట్. నెస్టెడ్ ఇన్ ద సెన్స్ క్లాస్ ఇన్సైడ్ అ క్లాస్. సో క్లాస్ అవుటర్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ అవుటర్. సో ఈ క్లాస్ అవుటర్లో క్లాస్ ఇన్నర్ అని ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ అవుటర్, క్లాస్ ఇన్నర్. సో ఈ క్లాస్ ఇన్నర్లో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ మెథడ్. సో విచ్ ఇస్ ఏదో ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. లైక్ పబ్లిక్ వాయిడ్ షో అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. రైట్. సో ఈ షో అనే మెథడ్లో జస్ట్ పబ్లిక్ వాయిడ్ పబ్లిక్ వాయిడ్ షో. ఓకే. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఇన్నర్ క్లాస్. ఓకే, దిస్ ఇస్ ఫ్రమ్ ఇన్నర్ క్లాస్. ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ అయ్యి ఇది వచ్చేసి అవుటర్ క్లాస్, ఇది వచ్చేసి ఇన్నర్ క్లాస్. ఇన్నర్ క్లాస్లో ఒక మెథడ్ ఉంది. ఓకేనా, ఇన్నర్ క్లాస్లో ఒక మెథడ్ ఉంది. సో దిస్ ఇస్ వాట్ ద మెయిన్ క్లాస్. ఇది వచ్చేసి మెయిన్ క్లాస్. సో మెయిన్ క్లాస్లో మనం ఏం చేస్తాం, ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే. సో ఇంతకుముందు లైక్ యూ పీపుల్ ఆల్రెడీ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ హౌ టు యాక్సెస్ నాన్ స్టాటిక్ మెంబర్స్ ఫ్రమ్ స్టాటిక్ మెంబర్స్. ఎలా యాక్సెస్ చేస్తాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని యాక్సెస్ చేస్తాం కదా. ఫైన్. సో ఇప్పుడు ఏం చేస్తాము అని అంటే, ఈ క్లాస్ ఈ నాన్ స్టాటిక్ మెంబర్ని మనం ప్రింట్ చేయాలి. లైక్ ఈ పర్టికులర్ నాన్ స్టాటిక్ మెంబర్ని యాక్సెస్ చేయాలి అని అంటే ఎలా యాక్సెస్ చేస్తాము, ఆబ్జెక్ట్ అనేది ఎవరికి క్రియేట్ చేయాలి, ఈ క్లాస్కి క్రియేట్ చేయాలి కదా. ఇన్నర్ క్లాస్ అనే క్లాస్కి క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ అనేది. కానీ ఇన్నర్ క్లాస్ అనేది ఎక్కడుంది, అవుటర్ క్లాస్లో ఇన్నర్ క్లాస్ ఉంది. అవుటర్ క్లాస్లో ఇన్నర్ క్లాస్ ఉంది. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ స్టోర్ అవ్వాలి అంటే అవుటర్ క్లాస్ కావాలి, ఇన్నర్ క్లాస్ కావాలి. దాని తర్వాత ఈ పర్టికులర్ థింగ్కి మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు అది ఎలానో చూడండి. ఫస్ట్ అవుటర్ క్లాస్ కదా. ఫస్ట్ అవుటర్ క్లాస్ డేటా టైప్లో ఏం చేస్తున్నాను, డాట్ ఇన్నర్, అవుటర్ డాట్ ఇన్నర్. లైక్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, ఈ అవుటర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈ అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్లో ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి స్టోర్ అవుతాయి. అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి. దాని తర్వాత ఈ అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్లో నుండి మళ్ళీ ఈ ఇన్నర్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి అది, ఫస్ట్ న్యూ తీసుకున్న తర్వాత దాని తర్వాత అవుటర్ క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, న్యూ అవుటర్ ఆఫ్, మళ్ళీ ఈ అవుటర్ క్లాస్లో కదా ఈ ఇన్నర్ క్లాస్ ఉండేది. సో అప్పుడు ఏం చేస్తాం, అవుటర్ డాట్ న్యూ ఇన్నర్ అనేది క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ న్యూ ఇన్నర్కి క్రియేట్ చేస్తాం. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని ఓబీజే డాట్ షో అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, షో అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. ఫైన్. సో దిస్ ఈస్ ఫ్రమ్ ఇన్నర్ క్లాస్. సో ఒక క్లాస్లో పర్టికులర్ లైక్ ఇది అవుటర్ క్లాస్, ఇది ఇన్నర్ క్లాస్. సో ఈ ఇన్నర్ క్లాస్లో ఉన్న నాన్ స్టాటిక్ మెంబర్ని యాక్సెస్ చేయడానికి ఫస్ట్ మనం అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దాని తర్వాత ఇన్నర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఈ రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఎక్కడ స్టోర్ చేయాలి, అవుటర్ క్లాస్ డేటా టైప్ డాట్
ఇన్నర్ క్లాస్ డేటా టైప్ ఇలా స్టోర్ చేయాలి. ఫైన్. ఇలా స్టోర్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ని యూస్ చేసుకొని ఇక్కడ ఉన్న దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ వరకు ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే ఓకే. కావ్య అర్థమైందా? నేను కొంచెం లేట్ జాయిన్ అయ్యాను కదా, అంత అర్థం కాలేదు. కానీ లేదు, తర్వాత నువ్వు జాయిన్ అయిన దగ్గర నేను స్టార్ట్ చేశాను, నువ్వు జాయిన్ అయినావు అంతే. నాకు కొంచెం అంటే కొంచెం కొంచెం అర్థమైంది. అవునా? లైక్ మళ్ళీ చెప్పాలా? పర్లేదు, నేను తర్వాత అది రికార్డ్ క్లాస్లో వింటా. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ అవుటర్ క్లాసెస్, ఇన్నర్ క్లాసెస్. మళ్ళీ ఇక్కడ చూడండి, లైక్ ఆబ్జెక్ట్ ఇలా మాత్రమే క్రియేట్ చేయాలని అంటే చూడండి, ఇలా ఓన్లీ అవుటర్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి, ఓన్లీ ఆబ్జెక్ట్ అవుటర్కి క్రియేట్ చేస్తే ఏమవుతుంది? ఇట్ కాంట్ ఏబుల్ టు ఫైండ్ ద మెథడ్ యాక్చువల్లీ వేర్ ఇట్ ఈస్. ఇట్ కాంట్ ఏబుల్ టు ఫైండ్ ద మెథడ్. ఈ పర్టికులర్ మెథడ్ ఎక్కడుంది అనేది ఈ ఆబ్జెక్ట్లో మనకు తెలియదు. ఫైన్. ఈ పర్టికులర్ అవుటర్ అనే ఆబ్జెక్ట్లో ఆ మెథడ్ ఉందా అనేది తెలియదు. లైక్ సి, అవుటర్ కెన్ నాట్ బి కన్వర్టెడ్ టు అవుటర్ డాట్ ఇన్నర్. అంటే అవుటర్ డాట్ ఇక్కడ స్టోర్ అవ్వడం అనేది కష్టం అని చెప్తుంది. ఈ పర్టికులర్ ఇన్నర్ క్లాస్లో అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అవ్వడం కష్టం. అండ్ దీన్ని స్టోర్ చేయడానికే వీలు అవ్వట్లేదు అసలు. నేను ఓన్లీ అవుటర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఓన్లీ అవుటర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి లైక్ అనొచ్చు మీరు, అవుటర్ క్లాస్లోనే కదా ఈ నాన్ స్టాటిక్ మెథడ్ అనేది ఉంది, మరి ఈ మెథడ్ ఈ నాన్ స్టాటిక్ మెథడ్ని యాక్సెస్ చేయాలంటే అవుటర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది కదా అన్న డౌట్ రావచ్చు. సో ఓన్లీ అవుటర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది? అవుటర్ క్లాస్కి సంబంధించిన నాన్ స్టాటిక్ మెథడ్స్ అన్నీ లోడ్ అవుతాయి కదా. లైక్ ఐమ్ ట్రై టు ఎగ్జిక్యూటింగ్. సి, ఎర్రర్ ఏం చూపిస్తుంది? కెనాట్ ఫైండ్ సింబల్. అంటే obj డాట్ షో అనేది ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ అవుటర్ అనే ఆబ్జెక్ట్లో అవైలబుల్గా లేదు. ఎందుకు అవైలబుల్గా లేదు అని అంటే, ఎప్పుడైతే నువ్వు అవుటర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నావో, అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నావో, దిస్ ఈజ్ వాట్ ఇన్నర్ క్లాస్ కదా. సో అవుటర్ క్లాస్లో మనకు నాన్ స్టాటిక్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఇది అవుటర్ క్లాస్ బాడీ. అవుటర్ క్లాస్లో మనకు నాన్ స్టాటిక్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. సర్లే, పోనీ స్టాటిక్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో ఆబ్జెక్ట్ అనేది ఈ పర్టికులర్ క్లాస్కి క్రియేట్ అయితే ఇక్కడ ఈ క్లాస్కి సంబంధించిన నాన్ స్టాటిక్ అండ్ స్టాటిక్ మెథడ్స్ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తే ఈ క్లాస్కి సంబంధించిన నాన్ స్టాటిక్ మెంబర్స్ని మనం యాక్సెస్ చేయగలం కదా. సో ఈ క్లాస్లో ఏం లేదు కాబట్టి యాక్సెస్ చేయడానికి కుదరట్లేదు. మరి ఈ పర్టికులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి అవుటర్ డాట్ ఇన్నర్ అని పెడుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఎక్కడ దేనికి క్రియేట్ చేస్తున్నాం? ఇన్నర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ నార్మల్గా నేను ఇన్నర్ అని ఇచ్చి చూస్తాను చూడండి. సో నార్మల్గా ఇన్నర్ ఇస్తే ఏమవుతుంది? సి, కెనాట్ ఫైండ్ సింబల్. ఇక్కడ కూడా ఈ ఇన్నర్ అనే క్లాస్ని ఈ అవుటర్ అనే దాంట్లో స్టోర్ చేయడానికి వీలు అవ్వట్లేదు. ఫైన్, డైరెక్ట్గా వీలు అవ్వట్లేదు. సో దట్స్ వై ఏం చేయాలి? ఇక్కడ అవుటర్ డాట్ మళ్ళీ న్యూ ఆబ్జెక్ట్ న్యూ ఇన్నర్ ఇలా క్రియేట్ చేస్తే మాత్రమే వస్తుంది. ఇలా క్రియేట్ చేస్తే మాత్రమే వస్తుంది. ఫైన్. సో నా ఇప్పుడు అది అవైలబుల్గా ఉంది. సో వీ కెన్ ఏబుల్ టు సీ ద అవుట్పుట్స్. దిస్ ఇస్ ఫ్రమ్ ఇన్నర్ క్లాస్. సో ఇలా క్రియేట్ చేస్తే మాత్రమే వస్తుంది. అవుటర్ క్లాస్లో నుండి ఇన్నర్ క్లాస్లోకి వెళ్ళి అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్లో నుండి ఇన్నర్ క్లాస్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే అప్పుడు మనకి మెథడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఫైన్. సో ఇది నార్మల్ ఇన్నర్ క్లాసెస్ అంటారు. సో దిస్ ఈజ్ వాట్ వీటిని నెస్టెడ్ ఇన్నర్ క్లాసెస్ అంటారు. సో సెకండ్, ఇది ఫస్ట్ టైప్. సో ఇంకో టైప్ వచ్చేసి మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాసెస్ అని ఉంటాయి. మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాసెస్ అంటారు. మరి మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాసెస్ అంటే ఏంటి అంటే, లైక్ అవుటర్ క్లాస్లో
అవుటర్ క్లాస్లో ఒక మెథడ్ ఉండి ఆ మెథడ్లో ఒక ఇన్నర్ క్లాసెస్ ఉంటే దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది. అవుటర్ క్లాస్లో ఒక మెథడ్ ఉండాలి, ఆ మెథడ్లో ఉన్న ఇన్నర్ క్లాస్ని మనం ఎలా యాక్సెస్ చేయాలనేది చూద్దాం. లెట్ మీ క్రియేట్ వన్ మెథడ్ ఇన్సైడ్ అన్ అవుటర్ క్లాస్ అండ్ I'll do సో ఇది అవుటర్ క్లాస్ కదా. ఈ అవుటర్ క్లాస్లో నేను ఏం చేస్తానంటే ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను, పబ్లిక్ వాయిడ్ outer. సో అవుటర్ మెథడ్ అని నేను ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఈ అవుటర్ మెథడ్లో ఈ క్లాస్ని నేను ఇన్నర్ క్లాసెస్ని రాస్తున్నాను. సో ఇదే కదా ఇన్నర్ క్లాస్, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కంప్లీట్ క్లాస్ అనేది ఎక్కడుంది, ఓకే. సో ఈ కంప్లీట్ క్లాస్ అనేది ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే, సో దిస్ ఇస్ వాట్ అవుటర్ క్లాస్. ఇది అవుటర్ క్లాస్. అవుటర్ క్లాస్లో ఒక అవుటర్ మెథడ్ ఉంది, లైక్ అవుటర్ క్లాస్కి సంబంధించిన మెథడ్ ఉంది. అవుటర్ క్లాస్కి సంబంధించిన మెథడ్లో ఒక ఇన్నర్ క్లాస్ ఉంది. ఆ ఇన్నర్ క్లాస్లో ఒక నాన్ స్టాటిక్ మెథడ్ ఉంది. ఫైన్. సో ఇప్పుడు సో ఈ అవుటర్ మెథడ్ని యాక్సెస్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఈ పర్టికులర్ అవుటర్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ కావాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఈ అవుటర్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేస్తాను. అవుటర్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, అవుటర్ క్లాస్లో మాత్రమే స్టోర్ చేస్తున్నాను. ఫైన్. సో అవుటర్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ అవుటర్ మెథడ్ని కాల్ చేస్తాను. అవుటర్ మెథడ్ని ఏం చేస్తున్నాను, ఈ ఆబ్జెక్ట్ యూస్ చేసి అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్ యూస్ చేసి అవుటర్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో ఈ అవుటర్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరగాలి అని అంటే, సో ఇదే కదా అవుటర్ మెథడ్, ఇక్కడ అవుటర్ మెథడ్ ఉంది. సో ఈ అవుటర్ మెథడ్లో నేను ఏం రాస్తున్నాను, లైక్ ఈ ఇన్నర్ క్లాస్కి సంబంధించిన యాక్సెసింగ్ జరగాలి అని అంటే ఇప్పుడు, సో దిస్ ఇస్ వాట్ ద క్లాస్ రైట్. సో ఈ క్లాస్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ అవుటర్ మెథడ్లో ఇన్నర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇన్నర్ obj ఈక్వల్ టు న్యూ ఇన్నర్. ఓకే. ఈ ఇన్నర్ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఇన్నర్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ కాకుండా కింద చేద్దాం. ఓకే. సో ఇన్నర్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. సో ఇన్నర్ క్లాస్ ఎక్కడ ఉంది, ఈ బ్లాక్లో మాత్రమే ఉంది. సో కాబట్టి నాకు లైక్ అవుటర్ని యూస్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అవుటర్ క్లాస్ లోపలే నేను ఇన్నర్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓబీజే డాట్ షోని నేను డైరెక్ట్గా ఇక్కడే కాల్ చేసుకోవచ్చు. ఓబీజే డాట్ షోని డైరెక్ట్గా ఇక్కడే కాల్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే నేను అవుటర్ మెథడ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తానో ఫ్రమ్ ది మెయిన్ మెథడ్ నుంచి అవుటర్ మెథడ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ ఇన్నర్ మెథడ్కి సంబంధించిన యాక్సెసింగ్ కూడా నేను ఇక్కడనే ఇచ్చేసాను. ఫైన్. సో నేను ఈ ఒక్క అవుటర్ మెథడ్ని యాక్సెస్ చేసుకుంటే చాలు, ఇన్నర్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ కూడా ఇక్కడే క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడే కాల్ చేశాను. సో ఇప్పుడు చూడండి, సేమ్ థింగ్, దిస్ ఈజ్ ఫ్రమ్ ఇన్నర్ క్లాస్. సో దీన్ని ఏమంటారు అని అంటే, సో దిస్ టైప్ వీఆర్ కాలింగ్ మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాసెస్ అంటారు. వీటిని మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాసెస్ అంటారు, రైట్. సో ఇన్నర్ క్లాసెస్ కెన్ బి declared within a method of an outer class which will be illustrating in the ikkada. The inner class is declaring inside a method. The inner class is declaring inside a method. సో ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ మెథడ్ స్టాటిక్గా నాన్ స్టాటిక్గా అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ మెథడ్ నాన్ స్టాటిక్ కాకుండా స్టాటిక్ అయింది అనుకోండి, లైక్ ఇఫ్ దిస్ మెథడ్ స్టాటిక్ ఉందనుకోండి, సో స్టాటిక్ ఉంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా పనిలేదు. స్టాటిక్ ఉంటే మనకు ఆబ్జెక్ట్తో కూడా పనిలేదు. సో డైరెక్ట్ ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే. సో స్టాటిక్ ఉంటే ఏంటి, ఇవి వేరే క్లాసెస్లో ఉన్నాయి కదా. సో దిస్ ఇస్ వాట్ అవుటర్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్.
సో ఇలా వేరే వేరే క్లాసెస్లో ఉండి రెండు దిస్ వన్ ఈజ్ ఆల్సో స్టాటిక్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో స్టాటిక్ అంటే మనం ఏం యూస్ చేయాలి, క్లాస్ నేమ్ని యూస్ చేసి కాల్ చేయాలి. ఓకే, సో క్లాస్ నేమ్ని యూస్ చేసి ఏ క్లాస్లో ఉన్న స్టాటిక్ మెథడ్ని మనం యూస్ చేస్తే ఆ క్లాస్ నేమ్ యూస్ చేసి కాల్ చేయాలి. సో నేను ఇప్పుడు అవుటర్ క్లాస్లో ఉన్న స్టాటిక్ మెథడ్ని యూస్ చేస్తున్నాను. సో అవుటర్ డాట్ అవుటర్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ప్రాపర్గా రన్ అవుతుంది. రైట్, సో దిస్ ఈస్ ఫ్రమ్ ఇన్నర్ క్లాస్. సో ఏ టైప్ ఆఫ్ మెథడ్ అనేది బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ కావాలా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫైన్. సో దిస్ ఈస్ వాట్ మెథడ్కి ఒక మెథడ్లో ఇన్నర్ క్లాసెస్ ఉంటే ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది. ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ నెస్టెడ్ క్లాసెస్ అంటారు. సో స్టాటిక్ నెస్టెడ్ క్లాసెస్ ఉంటే ఏంటి అని. సో లైక్ ఒక క్లాస్ని మనం స్టాటిక్గా డిక్లేర్ చేసుకోవచ్చు, ఏం డిక్లేర్ చేయకపోతే దట్ క్లాస్ ఇస్ నాన్ స్టాటిక్ అని చెప్పొచ్చు. ఫైన్. సో నెస్టెడ్ క్లాస్లో ఒకవేళ స్టాటిక్ ఉంటే మరి ఏంటి అనేది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్లాస్ అనేది, ఓకే నేను ఏం చేస్తానంటే ఈ కోడ్ షేర్ చేస్తాను. గివ్ మీ మినిట్. ఓకే, సో ఇప్పుడు స్టాటిక్ నెస్టెడ్ క్లాసెస్ ఉంటే ఏంటి అనేది చూద్దాం. సో స్టాటిక్ నెస్టెడ్ క్లాసెస్ అంటే నెస్టెడ్ క్లాసెస్ ఇన్ ద సెన్స్ క్లాస్ ఇన్సైడ్ అ క్లాస్. మరి ఆ క్లాస్ అనేది స్టాటిక్ ఉంటే ఏంటి, లైక్ ఆల్రెడీ వీ నో స్టాటిక్ ఇన్ ద సెన్స్ సింగిల్ కాపీ నేచర్, నాన్ స్టాటిక్ ఇన్ ద సెన్స్ మల్టిపుల్ కాపీ నేచర్. సో నాన్ స్టాటిక్ థింగ్స్ని యాక్సెస్ చేయడానికి మనకు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది కావాలి, కానీ స్టాటిక్ థింగ్స్ని యాక్సెస్ చేసుకోవడానికి మనకు ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు కదా. సో ఇప్పుడు జస్ట్ ఐమ్ రిమూవింగ్ దిస్ మెథడ్. ఈ మెథడ్ రిమూవ్ చేస్తున్నాను. ఈ మెథడ్ రిమూవ్ చేసిన తర్వాత ఈ క్లాస్ని స్టాటిక్గా మారుస్తున్నాను. సో ఈ క్లాస్ని ఏం చేశాను, స్టాటిక్గా మార్చాను. సో స్టాటిక్గా మార్చినప్పుడు ఈ పర్టికులర్ మెథడ్లో సో ఈ పర్టికులర్ క్లాస్లో ఏముంది, ఒక నాన్ స్టాటిక్ మెథడ్ ఉంది కదా. సో ఇది నాన్ స్టాటిక్ కాకుండా ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ కూడా అవసరం లేదు. ఈ నాన్ స్టాటిక్ కాకుండా ఇది కూడా స్టాటిక్గా మారుస్తున్నాను. సో స్టాటిక్ ఇన్నర్ క్లాసెస్లో స్టాటిక్ మెథడ్ ఉంది. ఫైన్. బట్ అవుటర్ క్లాస్ అనేది స్టాటిక్ కాదు. అవుటర్ క్లాస్ అనేది స్టాటిక్ కాదు. మరి దీన్ని ఎలా చేయాలంటే ఎవ్రీథింగ్ స్టాటిక్ కదా. సో ఎవ్రీథింగ్ స్టాటిక్ ఉన్నప్పుడు నో నీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్, మనకు ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఎలా కాల్ చేస్తాం, ఆర్డర్ చూడండి. అవుటర్ క్లాస్లో ఇన్నర్ క్లాస్ ఉంది, రైట్. సేమ్ లైన్ నెంబర్ 16లో outer dot inner. So inside inner class there is a something called as a static method. So static method in the sense no need to create an object, right. We can directly use the class name. So ఇదే కదా in a class name, show method ని కంటైన్ చేసే క్లాస్ నేమ్ ఇదే కదా. సో show డైరెక్ట్లీ మనం ఏం చేయొచ్చు, outer class name dot inner class name dot method name. So we can do this thing. Okay, SHOW. Okay, see output వచ్చేసింది సేమ్, రైట్. సో మనం ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, బికాస్ బేస్డ్ ఆన్ ద క్లాస్ నేచర్. అది మల్టిపుల్ కాపీ నేచర్లో ఉందా, సింగిల్ కాపీ నేచర్లో ఉన్నదా అనేది కనిపెట్టి, లైక్ మల్టిపుల్ కాపీ నేచర్, సింగిల్ కాపీ నేచర్ ఇన్ ద సెన్స్ క్లాస్ స్టాటిక్గా కాదు. ఇఫ్ క్లాస్ ఈ స్టాటిక్ అని అంటే మనం ఏం చేస్తాం, జస్ట్ వీఆర్ యూజింగ్ నేమ్ ఆఫ్ ది క్లాస్, దాట్స్ ఇట్. నో నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్లాస్. ఓకే, సో ఇన్ దిస్ వే వీ కెన్ డూ which is static inner classes అంటారు. static inner classes. ఓకే, అర్థమైందా ఇది ఎలా చేసాము, హౌ వి గాట్ అన్ అవుట్పుట్. అర్థమైంది. ఓకే, డన్. సో దీన్ని స్టాటిక్ ఇన్నర్ క్లాసెస్ అంటారు.
నెక్స్ట్ వచ్చేసి ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఎనానిమస్ ఇన్నర్ క్లాస్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఎనానిమస్ ఇన్నర్ క్లాసెస్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఎనానిమస్ అంటే విచ్ ఆర్ నాట్ కంటైనింగ్ ఎనీ నేమ్స్ అని అర్థం. లైక్ వాటికి నేమ్స్ ఇవ్వకపోతే వాటిని ఎనానిమస్ క్లాసెస్ అంటారు. సో వాటికి మనం నేమ్ ఏమి ఇవ్వము. నేమ్ లేకుండా డైరెక్ట్లీ వీ కెన్ క్రియేట్ అ క్లాస్, అండ్ ఆ క్లాస్లో ఒక కంటెంట్ అనేది మనం కంటెంట్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్న కంటెంట్ని వీ కెన్ యాక్సెస్. సో నేమ్ లేకుండా ఎలా క్రియేట్ చేసుకోవాలి మరి అనేది. ఓకే, just 1 minute. Just connection. ఇన్నర్ క్లాసెస్ని మనం ఎట్లా యూస్ చేసుకోవచ్చు అని అంటే, లైక్ ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్ ఉందనుకోండి. లైక్ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాను. మొన్న ఆల్రెడీ లాస్ట్ టైం ఇంటర్ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఒక ఇంటర్ఫేస్ తీసుకోవచ్చు. ఇంటర్ఫేస్ తీసుకొని వాట్ ఇట్ ఈస్ కంటైనింగ్ యాక్చువల్లీ, ఇంటర్ఫేస్ అనేది ఇట్ ఈస్ కంటైనింగ్ ఇన్కంప్లీటెడ్ మెథడ్స్, రైట్. సో ఇంటర్ఫేస్ అనేది ఇన్కంప్లీట్ మెథడ్స్ అనేది మనకు కంటైన్ చేస్తుంది. సో కంటైన్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు లైక్ ఆ ఇంటర్ఫేస్లో ఉన్న వాటిని కంప్లీట్ చేయాలనుకున్నా కానీ, సో సమ్ టైమ్స్ వీఆర్ యూజింగ్ ఎనానిమస్ క్లాసెస్. ఓకే, సో ఇంతకుముందు మనం ఏం చేసాము, ఇంటర్ఫేస్లో ఉన్న కంటెంట్ని కంప్లీట్ చేయడానికి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ వాడడం గుర్తుందా? ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి వాటికి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ని వాడాం. అలా ఇంప్లిమెంటేషన్ క్లాస్ని కాకుండా వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ నేమ్లెస్ క్లాసెస్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, ఆ మెథడ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మనం. ఫైన్. సో ఆ మెథడ్ని నేమ్లెస్ క్లాసెస్ యూజ్ చేసుకొని మరి ఆ మెథడ్ ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది చూస్తాం. సో ఇంతకుముందు నెస్టెడ్ క్లాసెస్ చెప్పాను కదా, ఇప్పుడు ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని ఎనానిమస్ క్లాసెస్ చూద్దాం. సో ఇంటర్ఫేస్ లైక్ నేమ్ తీసుకుందాం, జస్ట్ హ్యూమన్ అనే ఇంటర్ఫేస్ తీసుకుంటాను. సో హ్యూమన్ అనే ఇంటర్ఫేస్ తీసుకున్న తర్వాత హ్యూమన్ అనే ఇంటర్ఫేస్లో లైక్ వాయిడ్ వాక్ అనే మెథడ్ తీసుకుంటాను. ఓకే, సో వాయిడ్ వాక్. సో సో ఇంటర్ఫేస్లో ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ ప్రతి మెథడ్ అనేది బై డిఫాల్ట్లీ పబ్లిక్ ఉంటుంది. ప్రతి మెథడ్ ఖచ్చితంగా నాన్ స్టాటిక్ మాత్రమే ఉంటుంది. ఫైన్. సో నో నీడ్ టు డిఫైన్ మెథడ్ is static or not, and no need to define the particular method as a పబ్లిక్గా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ స్టాటిక్ కీవర్డ్స్ అలాంటివి యూస్ చేయాల్సిన అవసరం లేదు, రైట్. సో దిస్ ఇస్ వాట్ హ్యూమన్ ఇంటర్ఫేస్లో వాక్ అనే మెథడ్ అనేది నేను డిఫైన్ చేశాను, విచ్ ఇస్ ఇన్కంప్లీట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ హ్యూమన్ అనే ఇంటర్ఫేస్కి మనకేం కావాలి, ఇప్పుడు ఈ మెథడ్ అనేది ఇంప్లిమెంటేషన్ జరగాలి అంటే ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ కావాలి. సో ఆ ఇంప్లిమెంటేషన్ క్లాస్కి బదులు ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ హ్యూమన్ అనే క్లాస్కి నేను ఈ హ్యూమన్ అనే ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. obj ఈక్వల్ టు న్యూ హ్యూమన్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. సో అసలు ఇంటర్ఫేస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? చేయకూడదు. ఇంటర్ఫేస్కి ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు అంటే దెర్ ఈజ్ నో బిహేవియర్ ఆఫ్ ది ఫంక్షన్. లైక్ అంటే మెథడ్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ అనేది లేదు, ఫంక్షనాలిటీ అనేది లేదు. సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా మనకు డేటా అనేది అక్కడ ఏం ఇన్ఫర్మేషనే లేదు. సో వేస్ట్. సో ఈ ఆబ్జెక్ట్ అనేది నేను ఎండ్ చేయకుండా, సెమీకాలన్తో ఎండ్ చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే ఈ ఆబ్జెక్ట్కి ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఈ ఆబ్జెక్ట్ని ఏం చేస్తున్నాను, ఈ ఆబ్జెక్ట్లో ఇంప్లిమెంటేషన్ రాస్తున్నాను. నేను ఈ ఆబ్జెక్ట్కి ఇంప్లిమెంటేషన్ అనేది రాస్తున్నాను. సో ఈ ఆబ్జెక్ట్ మరి ఇంప్లిమెంటేషన్ ఎలా రాయాలి అని అంటే, సో ఇక్కడ ఇది ఉంది కదా, దిస్ పర్టికులర్ థింగ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎనానిమస్ క్లాస్. ఇది ఇంప్లిమెంటేషన్ క్లాస్లా వర్క్ అవుతుంది. ఈ పర్టికులర్ 2 బ్లాక్స్ ఎలా వర్క్ అవుతాయంటే ఇంప్లిమెంటేషన్ క్లాస్లా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు
ఈ పర్టికులర్ బ్లాక్లో నేను ఏం చేస్తానంటే ఇంటర్ఫేస్కి సంబంధించిన వాక్ అనే మెథడ్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను. ఎలా? పబ్లిక్ వాయిడ్ వాక్, పబ్లిక్ వాయిడ్ వాక్. సో ఇక్కడ సో హ్యూమన్ కెన్ వాక్, హ్యూమన్ కెన్ వాక్. సో ఇప్పుడు ఏం చేసాం మనము? ఈ వాక్ అనే మెథడ్ని ఏం చేసాము? ఈ పర్టికులర్ బ్లాక్లో నేను ఇంప్లిమెంట్ చేశాను. సో దిస్ పర్టికులర్ బ్లాక్ ఈజ్ వర్కింగ్ యాజ్ అ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆఫ్ అ హ్యూమన్ ఇంటర్ఫేస్. ఇక్కడ హ్యూమన్ ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. మరి ఓకే, సో ఈ పర్టికులర్ మెథడ్ మనకు వర్క్ అవ్వాలి, లైక్ ఈ పర్టికులర్ అవుట్పుట్ అనేది మనకు రావాలి అని అంటే మరి ఈ మెథడ్ని ఎలా కాల్ చేయాలి? ఎందుకు? స్టాటిక్ అయితే క్లాస్ నేమ్ యూస్ చేస్తాం, నాన్ స్టాటిక్ అయితే ఆబ్జెక్ట్ నేమ్ యూస్ చేస్తాం. మరి దిస్ ఇస్ ఈ పర్టికులర్ బ్లాక్కి అసలు నేమే లేదు. మరి ఏ నేమ్ యూస్ చేసుకోవాలి అంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్. ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ యూస్ చేసుకొని నేను ఏం చేయొచ్చు? ఈ వాక్ అనే మెథడ్ని నేను కాల్ చేయొచ్చు. కానీ ఎక్కడ కాల్ చేయాలి? ఈ బ్లాక్ తర్వాత కాల్ చేయాలి. సో ఈ బ్లాక్ తర్వాత నేను ఏం చేస్తున్నాను? సింప్లీ we can use object reference variable obj dot walk అనే మెథడ్ని యూస్ చేస్తున్నాం. సో ఈ వాక్ అనే మెథడ్ని యూస్ చేసుకొని జస్ట్ సింప్లీ ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా కీ వచ్చింది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్పెక్టెడ్ 1 2 3 4 5 6 క్లాస్ మెయిన్ మెథడ్ ఆబ్జెక్ట్ మెథడ్. ఇంకెక్కడ అవుతుంది? లైన్ నెంబర్ 13. ఓకే, సారీ ఏం చేయాలి అని అంటే ఇక్కడ లైక్ ఆబ్జెక్ట్ మనం ఓపెన్ చేసాం కదా, ఇది ఆబ్జెక్ట్కి సంబంధించిన బ్లాక్ కదా, క్లోజ్ చేయడం మర్చిపోయాం. అండ్ సో సెమీకాలన్తో ఏం చేయాలి? జస్ట్ వీ నీడ్ టు క్లోజ్ ఈ పర్టికులర్ బ్లాక్ అనేది క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ని మనం స్టాప్ చేయాలి కదా. ఇక్కడ సెమీకాలన్ ఉంటుంది, గుర్తుందా? సో ఆ సెమీకాలన్ తీసుకొచ్చి ఇక్కడ ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు త్రో అన్ ఎర్రర్. ఇప్పుడు వస్తుంది అవుట్పుట్. సో హ్యూమన్ కెన్ వాక్. సో ఇప్పుడు మనం ఏం చేసాము? ఆర్ వి డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ హియర్? ఇక్కడ ఎక్స్టర్నల్గా ఏదైనా ఇంప్లిమెంటేషన్ క్లాస్ మనం తీసుకున్నామా? లేదు. సో ఎక్స్ట్రా ఇంప్లిమెంటేషన్ క్లాస్ అనేది తీసుకోకుండా వీ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ హ్యూమన్ ఇంటర్ఫేస్. ఆ హ్యూమన్ ఇంటర్ఫేస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని ఇలా ఇంప్లిమెంటేషన్ క్లాస్ అనేది దానికి రాయొచ్చు. సో ఈ పర్టికులర్ బ్లాక్లో ఇంటర్ఫేస్కి సంబంధించిన ఇన్కంప్లీట్ మెథడ్స్ని వీ కెన్ హియర్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈ పర్టికులర్ నేమ్ యూస్ చేసుకొని ఈ కంప్లీట్ చేసిన మెథడ్స్ని వీ కెన్ కాల్. సో ఇక్కడ ఈ పర్టికులర్ బ్లాక్ ఉంది కదా, దీన్ని అనానిమస్ క్లాస్ అంటారు. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అనానిమస్ క్లాసెస్. సో అండ్ ఈ అనానిమస్ క్లాసెస్ని ఎలా అనంటే, సో చూడండి ఆల్రెడీ క్లియర్గా ఉంది, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ నేమ్ టు దిస్ పర్టికులర్ క్లాస్. సో అనానిమస్ క్లాస్ ఫీచర్స్ వచ్చేసి నేమ్ అనేది ఉండదు అండ్ ఓన్లీ వన్ టైం యూజ్ మాత్రమే చేసుకుంటాం. సింగిల్ టైం యూజ్ మాత్రమే ఉంటుంది వాటి వల్ల. మోస్ట్లీ వీఆర్ యూజింగ్ సింగిల్ టైం అండ్ డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, రైట్? అండ్ ఇంప్లిమెంట్ క్లాసెస్ దిస్ అనానిమస్ క్లాసెస్లో we can't create constructor type of things. ఎందుకు అని అంటే there is no name for this particular class, so that's why we can't able to create constructor also. ఎందుకంటే constructor, what is the syntax of constructor actually? It is follows class name. It is directly follows the class name. Class name అనేది ఏది ఉంటే that particular name it is going to take
ఇట్ హ్యాస్ దట్ పర్టికులర్ కన్స్ట్రక్టర్ నేమ్ కదా. సో అందుకని చెప్పేసి we can't able to create constructor. Mostly we are using single time and there is no name for this particular classes and we are implementing డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది. ఫైన్. నెక్స్ట్ ఎనానిమస్ క్లాసెస్ వల్ల యూజ్ ఏంటి అని అంటే సేమ్ ఐ థింక్ ఐ టోల్ యూ టు ఐ ఫర్గెట్ సంథింగ్ లైక్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా. సో ఇంటర్ఫేస్ వీఆర్ కాలింగ్ ఇట్ ఇంటర్ఫేస్ కంటైనింగ్ ఇన్కంప్లీటెడ్ మెథడ్స్ అని చెప్పాను కదా. నాట్ అన్ ఇంటర్ఫేస్ ఓన్లీ, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అని ఉంటాయి. లైక్ ఈ ఇంటర్ఫేస్ కాకుండా లైక్ క్లాస్, ఇలా క్లాస్ ఉంది కదా. ఇఫ్ దిస్ క్లాస్ కెన్ ఆల్సో కంటైన్ ఇన్కంప్లీట్ మెథడ్స్. సో ఎప్పుడైతే క్లాస్ ఈస్ కంటైనింగ్ ఇన్కంప్లీట్ మెథడ్స్ అని చెప్తున్నామో దిస్ కైండ్ ఆఫ్ క్లాసెస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటారు. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. సో అబ్స్ట్రాక్ట్ ఇన్ ద సెన్స్ incomplete అని అర్థం. అబ్స్ట్రాక్ట్ ఇన్ ద సెన్స్ విచ్ ఈస్ నాట్ కంప్లీట్. సో ఇఫ్ వన్ క్లాస్ ఈస్ కంటైనింగ్ ఇన్కంప్లీట్ మెథడ్స్ అని అంటే దిస్ క్లాస్ ఈస్, ఒక క్లాస్లో ఇన్కంప్లీట్ మెథడ్స్ ఉన్నాయి అని అంటే ఈ క్లాస్ ఇన్కంప్లీట్ అనే కదా అర్థం. సో అందుకని ఈ క్లాస్ని మనం అబ్స్ట్రాక్ట్గా మెన్షన్ చేయాలి. అబ్స్ట్రాక్ట్గా మెన్షన్ చేసిన తర్వాతనే దిస్ ఇస్ అంటే లైక్ అబ్స్ట్రాక్ట్గా మెన్షన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇట్ కుడ్ బి క్లియర్. అండ్ ఈ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఏం చేస్తుంది అని అంటే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేస్తుంది. అందుకని ఈ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది వాడాలి. ఎందుకు అని అంటే ఇన్కంప్లీట్ మెథడ్స్ కంటైన్ చేసే క్లాసెస్కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకూడదు. ఈ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. మీకు సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి. ఈ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది నేను యూజ్ చేయకుండా ఒక క్లాస్లో ఇన్కంప్లీట్ మెథడ్స్ క్రియేట్ చేసి సింపుల్గా ఐమ్ జస్ట్ సో obj.walk అని ఇస్తే అక్కడ ఆల్రెడీ ఇన్కంప్లీట్గానే ఉంది. ఎర్రర్ వస్తుంది. సో మిస్సింగ్ మెథడ్ బాడీ ఆర్ డిక్లేర్డ్ అబ్స్ట్రాక్ట్. సో మెథడ్ బాడీ అనేది మనకు లేదు. సో ఇలా క్లాసెస్లో ఇన్కంప్లీట్ మెథడ్స్ ఉన్నప్పుడు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ ప్రాపర్ వే. సో అందుకని అబ్స్ట్రాక్ట్ ఇలా ఇన్కంప్లీట్ మెథడ్స్ ఉన్న క్లాసెస్కి మనం ఆబ్జెక్ట్ అనేది అసలు క్రియేట్ చేయనేకూడదు. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మీరు ఎర్రర్ చూడండి. ఇక్కడ ఎర్రర్ ఎక్కడ చూపిస్తుంది? వాయిడ్ వాక్ అనే దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. మిస్సింగ్ మెథడ్ బాడీ అని అంటుంది. కానీ ఆబ్జెక్ట్ క్రియేషన్ పైన ఏమైనా ఎర్రర్ చూపిస్తుందా? లేదు కదా. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ హ్యూమన్ అని పెట్టాను. ఎందుకు? దిస్ క్లాస్ ఇస్ కంటైనింగ్ ఇన్కంప్లీట్ మెథడ్స్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకు ఎర్రర్ ఎక్కడ చూపిస్తుంది అని అంటే చూడండి, హ్యూమన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ కెన్ నాట్ బి ఇన్స్టాన్షియేటెడ్ అని ఉంది. అవును, అంటే ఈ హ్యూమన్ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. డెవలపర్ అనేది హ్యూమన్ క్లాస్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్గా డిఫైన్ చేశారు. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కుదరదు అని అర్థం. సో మరి ఆబ్జెక్ట్ చేయడానికి కుదరదు కదా, అంటే ఇన్కంప్లీట్ క్లాస్లో ఉన్నాయి, కంప్లీట్ చేయాలి కదా. కంప్లీట్ చేయడానికి కూడా వీఆర్ గోయింగ్ టు యూస్ సేమ్ మెథడ్. Nothing is going to be changed. Abstract classes also we are implementing in this way only, and interfaces also we are going to implement in this way only. ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. పబ్లిక్ వాయిడ్ వాక్ ఇంటర్ఫేస్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్. ఒక్క నిమిషం, ఎక్కడ పోయింది మళ్ళీ? హ్యూమన్ దగ్గర సెమికాలన్. ఓకే, ఇక్కడ సెమికాలన్ పెట్టాను. వాయిడ్ వాక్, ఒక్క నిమిషం. అబ్స్ట్రాక్ట్ వాయిడ్. ఓకే, సో ఇంతకుముందు చెప్పాను కదా, లైక్ ఇంటర్ఫేస్లో ఏమవుతుంది అని అంటే ఇంటర్ఫేస్లో వచ్చేసి ఎవ్రీ మెథడ్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కదా. Every method is abstract method by defaultly, and every method is public by defaultly. Every method is mostly non-static method by default గా తీసుకుంటాం.
కానీ క్లాస్లో ఒక ఇన్కంప్లీట్ మెథడ్ని మనం డిఫైన్ చేయాలి అని అంటే అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. క్లాస్లో ఒక ఇన్కంప్లీట్ లైక్ దిస్ ఇస్ వాట్ అ క్లాస్ రైట్. సో క్లాస్లో ఒక ఇన్కంప్లీట్ మెథడ్ రాయాలి అంటే అబ్స్ట్రాక్ట్ యూస్ చేయాలి. అబ్స్ట్రాక్ట్ మెథడ్ కంటైన్ చేసే క్లాసెస్ని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటారు. సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో ఉన్న ఇన్కంప్లీట్ మెథడ్స్ని కంప్లీట్ చేయడానికి కూడా వీఆర్ యూజింగ్ నేమ్లెస్ క్లాసెస్ విచ్ ఇస్ అనానిమస్ క్లాసెస్ని యూస్ చేస్తాం. ఫైన్, ఇది ఇంకో యూజ్ అనానిమస్ క్లాసెస్. ఇంప్లిమెంటేషన్ ఇంటర్ఫేస్లో ఉన్న వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వీ కెన్ ఇంప్లిమెంట్ ద మెథడ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆల్సో. ఫైన్, ఓకే, ఈ కోడ్ కూడా సెండ్ చేస్తాను. ఇంకా ఏంటి యూజ్ వీటి వల్ల ఇన్నర్ క్లాసెస్ వల్ల అని అంటే లైక్ మీకు మల్టీ థ్రెడ్డింగ్ వచ్చిన తర్వాత మల్టీ థ్రెడ్డింగ్ ఆల్సో వీ కెన్ యూస్. సో మల్టీ థ్రెడ్డింగ్ వచ్చిన తర్వాత చెప్తాను, ఎందుకంటే మల్టీ థ్రెడ్డింగ్లో మనకి థ్రెడ్ అనే క్లాస్ అండ్ రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ ఉంటాయి. సో థ్రెడ్ క్లాస్ని యూస్ చేసుకొని రన్నబుల్ ఇంటర్ఫేస్ని యూస్ చేసుకొని సో వీ కెన్ క్రియేట్ మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్. సో అక్కడ కూడా మనం అనానిమస్ క్లాసెస్ యూస్ చేస్తాం. సో అక్కడికి ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తా సైట్. సో దీస్ ఆర్ ది అనానిమస్ క్లాసెస్. సో నేమ్లెస్ క్లాసెస్ అంటారు. ఐ హోప్ అయిపోయినాయా 4 types ఆఫ్ క్లాసెస్. నెస్టెడ్ ఇన్నర్ క్లాసెస్ డన్, మెథడ్ లోకల్ ఇన్నర్ క్లాసెస్ డన్, స్టాటిక్ నెస్టెడ్ క్లాసెస్ డన్, అనానిమస్ ఇన్నర్ క్లాసెస్ ఆల్సో డన్. సో ఇవి 4 ఈ టైప్స్ ఆఫ్ ఇన్నర్ క్లాసెస్ ఉంటాయి మనకి. ఫైన్, ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు, నో డౌట్స్. నో డౌట్స్, అర్థమైంది కదా. అర్థమైంది. ధరణి ఏదో అడిగాం ఆ? ఒక్క నిమిషం. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి తేడా ఏంటి అని అడుగుతారు. సరే, ఇప్పుడు మీరు చూసిన దాని ప్రకారం ఇంటర్ఫేస్కి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి తేడా ఏంటో చెప్పండి. ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? నో. సో ఇంటర్ఫేస్కి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి తేడా ఏంటంటే చూడండి. సో ఇంటర్ఫేస్ ఏంటి, లైక్ ఇంటర్ఫేస్ it is containing only incomplete methods. ఇన్కంప్లీట్ మెథడ్స్ మాత్రమే కంటైన్ చేస్తుంది. ఓన్లీ ఇన్కంప్లీట్ మెథడ్స్ మాత్రమే కంటైన్ చేస్తుంది. అదే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి వస్తే మీకు ఏంటి అని అంటే లైక్ ఇక్కడ వీ కెన్ ఏబుల్ టు రైట్ complete methods also, like public void like eat print. సో eat అనే మెథడ్ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేశాను, eat అనే మెథడ్ని eat అనే దాన్ని క్రియేట్ చేశాను. లెట్స్ డూ సంథింగ్ లైక్ ఆబ్జెక్ట్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని ఈట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయిందా, సింపుల్గా ఈట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, సింపుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది చూడు. సో ఈట్ అనేది అవుట్పుట్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ ద అవుట్పుట్ వీఆర్ గెటింగ్ విచ్ ఇస్ హ్యూమన్ కెన్ వాక్. సో హ్యూమన్ కెన్ వాక్ అనేది వచ్చింది, ఈట్ అనేది వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అంటే ఇట్ ఆల్సో కంటైనింగ్ complete methods. సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి ఇంటర్ఫేసెస్కి తేడా ఏంటి అని అంటే ఇంటర్ఫేస్ అనేది ఇట్ ఈస్ కంటైనింగ్ ఓన్లీ ఇన్కంప్లీట్ మెథడ్స్ విచ్ వీ కాంట్ ఏబుల్ టు డిఫైన్ కంప్లీట్ మెథడ్స్, రైట్. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అలా కాదు. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కెన్ కంటైన్ కంప్లీట్ మెథడ్స్ ఆల్సో అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కెన్ కంటైన్ ఇన్కంప్లీట్ మెథడ్స్ ఆల్సో. సో ఇన్కంప్లీట్ మెథడ్స్ని కూడా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనేది క్యారీ చేస్తాయి,
కంప్లీట్ మెథడ్స్ని కూడా క్యారీ చేస్తాయి. ఒక్క ఒక్క ఇన్కంప్లీట్ మెథడ్ ఉన్నా కానీ ఈ క్లాస్ అనేది ఇన్కంప్లీటే కదా. సో అందుకని చెప్పేసి మనం అబ్స్ట్రాక్ట్ అని డిఫైన్ చేస్తాం క్లాస్. సో క్లాసెస్ వల్ల అడ్వాంటేజ్ ఇది. ఇట్ కెన్ కంటైన్ కంప్లీట్ మెథడ్ ఆల్సో, ఇట్ కెన్ కంటైన్ ఇన్కంప్లీట్ మెథడ్ ఆల్సో, బట్ ఇంటర్ఫేస్ ఇస్ నాట్ లైక్ దాట్. ఇది తేడా. ఇలా ఈ క్వశ్చన్ కూడా అడిగితే వాళ్ళు దానికి దీనికి తేడా ఏంటి, మొత్తం సేమే చేస్తున్నాం కదా. సో ఇది డిఫరెన్స్, ఇదే చెప్పాలి డిఫరెన్స్. ఓకే, ఇంకా అర్థమైందని చెప్పిన డిఫరెన్స్. అర్థమైంది. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా ఇన్నర్ క్లాసెస్లో? No. అంటే ఎందుకు యూస్ చేస్తాం ఇన్నర్ క్లాసెస్? అదే చెప్తున్నా కదా అడ్వాంటేజ్ ఇన్నర్ క్లాసెస్ వల్ల ఏంటి అంటే we can use inner classes like ఏ పర్టికులర్ సిచ్యువేషన్లో అనేది కూడా. ఓకే, సో లైక్ ఇప్పుడు కలెక్షన్ ఇంటర్ఫేస్ గురించి చూసుకుంటే, ఇంటర్ఫేస్ అంటే ఏంటి ఫస్ట్ అని అంటే మన వర్క్ని ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ లైక్ ఏదైనా బిల్డ్ చేయాలనుకున్నాం అనుకో, ఏదైనా ప్రోగ్రామ్ బిల్డ్ చేయాలనుకున్నాం అనుకో, ఆ బిల్డ్ చేయాల్సిన ప్రోగ్రామ్ని ఫ్రమ్ ది స్క్రాచ్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఏమంటారు, ప్రతి ఒక్కటి నువ్వు మాత్రమే రాయాల్సిన అవసరం లేదు. సో ఏమంటారు, కొంత లాజిక్ మనం రాస్తే కొంత లాజిక్ ఆల్రెడీ అక్కడ రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటుంది. కొంత లాజిక్ మనం రాయాలి, కొంత లాజిక్ అనేది మనకు రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటుంది. సో లైక్ ఇప్పుడు ఏంటి, మనం ఇప్పుడు డ్రెస్సులు కొనుక్కోవాలంటే జస్ట్ షాప్కి వెళ్ళి బై చేస్తే సరిపోతుంది కదా. మనం ఏం చేస్తాం, సూది దారం తీసుకొని మనమే కుట్టుకుంటూ కూర్చోం కదా. వీఆర్ నాట్ బిల్డింగ్ ఫ్రమ్ ది స్క్రాచ్, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ జస్ట్ వీఆర్ గోయింగ్ అండ్ బయింగ్. సో ఇంటర్ఫేస్ కూడా అంతే. ఏంటి అని అంటే ఆల్రెడీ మనకు అక్కడ సగం కోడ్ అనేది రాసేసి రెడీగా ఉంటుంది. సో దాన్ని యూస్ చేసుకోవడం మన పని అంతే. సగం కోడ్ ఆల్రెడీ అక్కడ రెడీమేడ్ కోడ్ అనేది మనకు ఆల్రెడీ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకొని చేసుకోవడం. కావాలంటే లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, ఇక్కడ చూడండి కావాలంటే. సో వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్ ఇన్ జావా? ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? A framework provides ready-made structure of classes and interfaces for building software applications efficiently. It simplifies adding new feature by offering reusable components that perform similar tasks. ఏం చేస్తుంది? ఇట్ సింప్లిఫైస్ యాడింగ్ న్యూ ఫీచర్స్ బై ఆఫరింగ్ రీయూజబుల్ కాంపోనెంట్స్. అంటే మనము ఆల్రెడీ అక్కడ రెడీమేడ్ కోడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూఆర్ రైటింగ్ ఫ్రమ్ ది స్క్రాచ్, ఇక్కడ ఆల్రెడీ రీయూజబుల్ కాంపోనెంట్స్ అంటే మళ్ళీ యూజ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్స్ అనేవి అక్కడ ఇచ్చారు జస్ట్ అంతే. సో వాటిని లైక్ ఇప్పుడు ఏంటి, మెథడ్ డిఫైన్ చేసి ఉంటుంది, దాన్ని కాల్ చేసుకుంటే సరిపోతుంది. So that perform similar task. So eliminating no need to create a framework from the scratch for each new project. సో ఏంటి, మనం స్క్రాచ్ నుంచి అన్ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకుంటే సగం పని అనేది తగ్గిపోతుంది. సో దిస్ అప్రోచ్ ఎన్హాన్సెస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్. సో ఈ పర్టికులర్ అప్రోచ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ని ఎన్హాన్స్ అయి ఉంటుంది. సో మేకింగ్ డెవలప్మెంట్ క్విక్కర్, మోర్ కన్సిస్ట్ అండ్ రియలబుల్. సో ఇదేంటి, డెవలప్మెంట్ని చేయడానికి మనకు చాలా అంటే టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేస్తే. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, వీఆర్ నాట్ బిల్డింగ్ ఫ్రమ్ ది స్క్రాచ్, వన్ బై వన్ అనేది మనకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం కోడ్ అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ గురించి చూడండి. సో యాక్చువల్గా లైక్ ఫ్రేమ్వర్క్ అంటే ఇట్స్ ప్రొవైడ్ రెడీమేడ్ ఆర్కిటెక్చర్, మనకు ఆల్రెడీ అక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఇట్ రిప్రజెంట్ అ సెట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్ లైక్ ఫ్రేమ్వర్క్లో మనకి క్లాసెస్ ఉంటాయి, ఇంటర్ఫేసెస్ ఉంటాయి. సో ఏమేం క్లాసెస్ ఉంటాయి, ఏమేమి ఇంటర్ఫేసెస్ ఉంటాయి అనేది లైక్ వన్ బై వన్ విల్ సీ. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది, వీఆర్ గోయింగ్ టు యూస్ కలెక్షన్ ఇంటర్ఫేస్ ఇన్ జావా. వీఆర్ యూజింగ్ కలెక్షన్ ఇంటర్ఫేస్ ఇన్ జావా. సో ద కలెక్షన్ ఇంటర్ఫేస్ అని వస్తుంది, ఫ్రేమ్వర్క్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఇన్ జావా. Then the collection framework
ఇలా కాదులే, లెట్స్ సీ సంథింగ్ విచ్ ఇస్ ఇది. ఇక్కడ చూడండి. సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇటరబుల్ అనేది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు చూస్తే డైరెక్ట్ బ్లూ కలర్లోది ఇంటర్ఫేస్, గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ క్లాసెస్. సో ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది? ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్లో ఉన్న ఎబిలిటీస్ అన్నీ కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో దిస్ సింబల్ అనేది ఇన్హెరిట్ని ఇండికేట్ చేస్తుంది. చూడండి, ఎక్స్టెన్స్. ఇక్కడ చూడండి, ఆరో సింబల్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ఎక్స్టెండింగ్. అంటే which properties are present iterable interface, that iterable interface properties it is also present inside a collection interface. So collection interface acquiring properties from iterable and list, queue, set. ఈ 3 ఇంటర్ఫేసెస్ వచ్చేసి కలెక్షన్ ఇంటర్ఫేస్ని ఏం చేస్తున్నాయి? దే ఆర్ అక్వైరింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ కలెక్షన్ ఇంటర్ఫేస్. లిస్ట్, క్యూ, సెట్. ఈ 3 ఇంటర్ఫేసెస్ వచ్చేసి కలెక్షన్ ఇంటర్ఫేస్ని ఏం చేస్తున్నాయి? అక్వైర్ చేసుకుంటున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్లో ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేసాం, గుర్తుందా? ఇంప్లిమెంట్స్ క్లాస్. సో దీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ క్లాసెస్ ఫర్ లిస్ట్ ఇంటర్ఫేస్. అంటే లిస్ట్ ఇంటర్ఫేస్లో సమ్ మెథడ్స్ ఆర్ దేర్. లిస్ట్ ఇంటర్ఫేస్లో సమ్ మెథడ్స్ ఆర్ దేర్. సో దోస్ పర్టికులర్ మెథడ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ by using this classes. Array list, linked list, vector. ఈ 3 క్లాసెస్ అనేవి లిస్ట్కి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అంటారు. ఫైన్. మళ్ళీ వెక్టర్ క్లాస్లో ఉన్న అబిలిటీస్ అన్నీ స్టాక్ అనే క్లాస్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది. దిస్ థింగ్ విల్ డిస్కస్ లాటర్. ఫైన్. సో ప్రజెంట్ అయితే ఈ 2 ఇది గుర్తుపెట్టుకోండి. ఫైన్. నెక్స్ట్ వీ హ్యావ్ క్యూ ఇంటర్ఫేస్. క్యూ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రియారిటీ క్యూ అనే ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఉంది. అండ్ క్యూ ఇంటర్ఫేస్ని డిక్యూ అనే ఇంటర్ఫేస్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఫైన్. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ఫైన్. మళ్ళీ డిక్యూకి ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఏంటి? అరే డిక్యూ. అరే డిక్యూ ఈజ్ అ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆఫ్ డిక్యూ. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సెట్, హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్. లింక్డ్ హ్యాష్ సెట్. సెట్ ఇంటర్ఫేస్లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయడానికి హ్యాష్ సెట్ అండ్ లింక్డ్ హ్యాష్ సెట్ అనేవి ఉన్నాయి. ఫైన్. సో సెట్ ఇంటర్ఫేస్లో ఉన్న అబిలిటీస్ అన్నీ సార్టెడ్ సెట్ అనే ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఇక్కడ సార్టెడ్ సెట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రీ సెట్ అనే ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఉంది. ఫైన్. సో ఐ హోప్ యూ పీపుల్ గాట్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అంటే ఏంటి. దిస్ ఈస్ ద హైరార్కీ ఆఫ్ కలెక్షన్ ఇంటర్ఫేస్. ఇది కలెక్షన్ ఇంటర్ఫేస్ హైరార్కీ. ఇది ఈ స్ట్రక్చర్ అర్థమైందా? లిస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్, క్యూ ఇంప్లిమెంటేషన్ క్లాస్, సెట్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్. స్ట్రక్చర్ అర్థమైందా? సో ఇప్పుడు చూడండి. సో 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ క్లాస్ ఇంటర్ఫేస్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే జస్ట్ ఇటరబుల్ ఇంటర్ఫేస్ నుంచి కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది డేటా ఇన్హెరిట్ చేసుకుంది. సో కలెక్షన్ ఇంటర్ఫేస్ నుంచి వచ్చిన తర్వాత లిస్ట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకే, లిస్ట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ని లైక్ 4 ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ఆ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఏంటో చూడండి. ఫైన్. లెట్ మీ రిమూవ్ దిస్ కోడ్. ఓకే, ఓకే. సో ఇవన్నీ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ java.util.star. సో java.util.starని ఇంపోర్ట్ చేసేసుకోవాలి. ఇంపోర్ట్ చేసేసుకున్న తర్వాత సో ఇది
సో ఇవి లిస్ట్ ఇంటర్ఫేస్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ క్లాసెస్. అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్, వెక్టార్, స్టాక్. మీకు నేను ఇంటర్ఫేస్ చెప్పినప్పుడు గుర్తుందా? ఏం చేశాను? ఇంప్లిమెంటేషన్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, కానీ దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తాము? లిస్ట్లో స్టోర్ చేస్తాము, రైట్? ఇంప్లిమెంటేషన్ క్లాస్కి సంబంధించింది స్టోర్ ఏమంటారు, ఇంప్లిమెంటేషన్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాము, బట్ దట్ థింగ్ వీఆర్ స్టోరింగ్ ఇన్సైడ్ ఇంటర్ఫేస్. ఈ లెఫ్ట్లో ఉండేది ఇంటర్ఫేస్, and this right side thing we are calling it as a object. Fine. Okay, fine. So this is what interface and ఇది వచ్చేసి object. సో ఇప్పుడు అరే లిస్ట్ అంటే ఏంటో చూడండి. సో అరే లిస్ట్ అంటే అరే లిస్ట్ అంటే ఏంటి అని అంటే, ఐ హోప్ యూ పీపుల్ ఆర్ అవేర్ అబౌట్ అరేస్ గురించి తెలుసు అనుకుంటున్నాను. సో అరేస్ అంటే ఏంటి? విచ్ థింగ్స్ వీ కెన్ ఏబుల్ టు స్టోర్ సింగిల్ టైప్ ఆఫ్ డేటా, ఇలా ప్రాక్టికల్గా చెప్తానండి. సో ఏం చేస్తాం? సో ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి. సో ARR ఈజ్ ఈక్వల్స్ టు ఇలా డిఫైన్ చేస్తాం. ఇలా డిఫైన్ చేసి 1, 2, 3, 4. ఫైన్. సో ఇదేమంటారు? దిస్ ఇస్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ అరే, రైట్? సో అరేలో ఏమవుతుంది అని అంటే, అరేలో డ్రాబ్యాక్స్ ఉండడం వల్లే వీఆర్ గోయింగ్ ఫర్ అరే లిస్ట్ అండ్. సో అరేలో ఏమవుతుంది అని అంటే, అరేలో విచ్ వీఆర్ గోయింగ్ టు ఎప్పుడైతే మనం యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? సో ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ అనేవి వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ విత్ హెల్ప్ ఆఫ్ ఫర్ లూప్. అరేలో డ్రాబ్యాక్ ఏంటి అంటే, అరే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ఫిక్స్డ్ లెంత్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అరేలో లెంత్ అనేది ఫిక్స్డ్. సో ఈ అరేలో లెంత్ అనేది ఫిక్స్డ్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇఫ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఎనీ పర్టికులర్ ఎలిమెంట్ అని అంటే, అప్పుడు ఏమవుతుంది? దాని లెంత్ అనేది మార్చాలి. లెంత్ మార్చిన తర్వాత లేదా ఈ అరేలో ఉన్న ఐటమ్స్ అన్ని ఇంకొక అరేలోకి మార్చాలి. సో అలా దట్ థింగ్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇక్కడ అరే లెంత్ అనేది ఫిక్స్డ్ ఉండడం వల్ల వి కాంట్ ఇన్సర్ట్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్. 10 అనేది ఈ అరే లెంత్ అనుకోండి. సో 10 ఎలిమెంట్స్ మాత్రమే అక్కడ ఫిట్ అవుతున్నాయి. 11th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి అని అంటే నాకు వీలవ్వట్లేదు. సో ఈ పర్టికులర్ డ్రాబ్యాక్ని కవర్ చేయడానికి అరే లిస్ట్ అనేది వచ్చింది. ఈ పర్టికులర్ డ్రాబ్యాక్ని కవర్ చేయడానికి అరే లిస్ట్ అనేది వచ్చింది. సో ఈ అరే లిస్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, దిస్ పర్టికులర్ అరే లిస్ట్ లెంత్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ అన్నమాట. అరే లిస్ట్ అనేది ఫిక్స్డ్ లెంత్ అనేది కాదు. సో ఎప్పుడైతే మనం ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తూ వెళ్ళిపోతామో, మనం ఇన్సర్ట్ చేస్తూ ఉన్న కొద్దీ ఆ లెంత్ అనేది ఆటోమేటిక్గా ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో ఆ అప్డేట్ అయ్యే ప్రాసెస్ కూడా ఉంటుంది. ఐల్ టెల్ యూ దట్ ప్రాసెస్ ఆల్సో. ఆ అప్డేట్ అయ్యే ప్రాసెస్ కూడా ఉంటుంది. ఎలా అప్డేట్ అవుతుంది, మరి దాని ఫిక్స్డ్ లెంత్ ఏంటి, ఇనీషియల్ లెంత్ ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఐల్ టెల్ యూ. ఫైన్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్కి సంబంధించింది మనం అరే లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ లిస్ట్ అని కాకుండా అరే లిస్ట్, డైరెక్ట్గా నేను అరే లిస్టే క్రియేట్ చేస్తాను. సో అరే లిస్టే క్రియేట్ చేస్తున్నాను. సో అరే లిస్టే క్రియేట్ చేసుకొని ఏం చేస్తాను నేను? డైరెక్ట్లీ ఐఎమ్ డూయింగ్ యాడ్ లిస్ట్ 1లో డైరెక్ట్ మనం యాడ్ అనేది యూస్ చేయొచ్చు. డైరెక్ట్లీ హౌ టు ఇన్సర్ట్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ అరే లిస్ట్ అని అంటే మనం యాడ్ అనేది యూస్ చేయొచ్చు. సో యాడ్ అనేది యూస్ చేసి, అండ్ వన్ మోర్ థింగ్, మీరు అరే లిస్ట్లో వీ కెన్ ఏబుల్ టు స్టోర్ ఇంటీజర్. ఫైన్. అండ్ లిస్ట్ ఆఫ్ 1.add. సో ఒక నేమ్ స్టోర్ చేస్తాను, ఒక ఇంటీజర్ స్టోర్ చేస్తాను, ఒక నేమ్ స్టోర్ చేస్తాను. సో ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ దిస్ పర్టికులర్ అరే లిస్ట్ అంటే మనం ఏం చేసుకోవచ్చు? అరే లిస్ట్ని ప్రింట్ చేయాలంటే, అరేస్ని ప్రింట్ చేయాలన్నా, అరే లిస్ట్ని ప్రింట్ చేయాలన్నా మనం డైరెక్ట్గా ప్రింట్ చేస్తే రావు. ఇలా ఉందనుకోండి, ప్రింట్. ఒక్క నిమిషం, ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. ఐ థింక్ సో. ఎస్. ఇప్పుడు ప్రింట్ చేస్తే, డైరెక్ట్గా ప్రింట్ చేస్తే ఏమొచ్చింది? సాయి అని వచ్చేసింది, 5 అని కూడా వచ్చింది. సో అరే లిస్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, వీ కెన్ ఏబుల్ టు స్టోర్ మల్టిపుల్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, and we can able to store
లైక్ అండ్ లెంత్ అనేది ఫిక్స్డ్ కాదు. ఓకే, అరేలో ఉన్న టూ డ్రాబ్యాక్స్ ఏంటి? అరేలో ఓన్లీ సేమ్ టైప్ ఆఫ్ డేటా మాత్రమే స్టోర్ చేయగలం. లైక్ అరేలో ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే స్టోర్ చేయగలం, ఆర్ ఎల్స్ ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే స్టోర్ చేయగలం, లేదా ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేయగలం. అదే అరే లిస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఒకే లిస్ట్లో వీ కెన్ ఏబుల్ టు స్టోర్ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా ఆల్సో అండ్ వీ కెన్ ఏబుల్ టు స్టోర్ string type of data also. This thing is not possible in array. సో మళ్ళీ లెంత్ అనేది ఫిక్స్డ్ కాదు. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అన్నా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. జస్ట్ కాపీ పేస్ట్. సో స్ట్రింగ్ కాకుండా ఐ కెన్ ఏబుల్ టు యాడ్ వన్ క్యారెక్టర్ ఆల్సో. ఒక క్యారెక్టర్ని కూడా నేను ఏం చేసుకోవచ్చు? యాడ్ చేసుకోవచ్చు. సో ఇది అరే లిస్ట్ వల్ల అడ్వాంటేజ్. సో ఆ లిస్ట్లో ఉన్న డ్రాబ్యాక్స్ కవర్ చేయడానికి అరే లిస్ట్ అనే కాన్సెప్ట్స్ వచ్చింది. లిస్ట్లో ఉన్న డ్రాబ్యాక్ అనేది కవర్ చేయడానికి అరే లిస్ట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఇన్ దిస్ వే వీ కెన్ యాడ్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ అన్ అరే లిస్ట్. ఈ ఎలిమెంట్స్ అనేవి లైక్ ఇలా ప్రింటింగ్ అనేది ఇలా కాకుండా 1 by 1 రావాలి అని అనుకుంటే మీరు సింపుల్గా ఫర్ లూప్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ ఆల్రెడీ మనకి ఎలా వస్తుంది? ఆల్రెడీ ఒక లిస్ట్ ఫామ్లో వస్తుంది. లైక్ 5, సాయి, సి అని వస్తుంది. ఇలా కాకుండా నాకు 1 by 1 ఎలిమెంట్ రావాలి అంటే ఫర్ int I equal to ఇలా కాదు, వీ కెన్ యూస్ ఫర్ ఈచ్ లూప్, రైట్? జస్ట్ గివ్ మీ మినిట్. ఫర్ ఈచ్ లూప్ అని ఇంకో లూప్ ఉంటుంది. ఫర్ ఈచ్ we can simply use for each loop actually. Okay, so for each loop ela use cheyali for data type colon variable name colon collection name use cheyali. So data type enti? So ikkada manam multiple type of data use chestunnam kabatti simply we can give as a object. సో ఆబ్జెక్ట్ అనేది జావాలో ఒక క్లాస్. ఓకే, జావాలో ఆబ్జెక్ట్ అనేది ఒక క్లాస్. ఈ ఆబ్జెక్ట్ క్లాస్ గురించి చాలా ఉంది, ఐల్ టెల్ యూ, మెల్లిమెల్లిగా చెప్తాను. ఓకే, ఈ ఆబ్జెక్ట్ అనేది క్లాస్ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ఇన్ జావా అండ్ సూపర్ మోస్ట్ క్లాస్ ఇన్ జావా అంటారు. ఆబ్జెక్ట్ క్లాస్ వచ్చేసి సూపర్ మోస్ట్ క్లాస్ ఇన్ జావా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఇది మీకు తర్వాత క్లారిటీ వస్తుంది. నేను మీకు తర్వాత క్లారిటీ ఇస్తాను. సో ఆబ్జెక్ట్ డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఒక కొత్త వేరియబుల్ నేమ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఐటమ్ అని క్రియేట్ చేస్తున్నాను. ఐటమ్ ఐమ్ క్రియేటింగ్ కాలన్ యూజ్ చేయాలి. కాలన్ యూజ్ చేసిన తర్వాత ఏ పర్టికులర్ కలెక్షన్ నుంచి మీరు డేటా తీసుకోవాలనుకుంటున్నారు, లైక్ ఎక్కడి నుండి డేటా ప్రింట్ చేయాలనుకుంటున్నారో అనేది దాన్ని యూజ్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ప్రజెంట్ అయి ఉన్న డేటా కావాలి నాకు? ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ప్రజెంట్ అయి ఉన్న డేటా అనేది నేను ఏం చేయాలి? ప్రింట్ చేయాలి. సో దిస్ ఈస్ వాట్ క్యారింగ్ ద అడ్రస్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ కదా. సో అప్పుడు ఏం చేస్తారు? ఈ పర్టికులర్ నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. పర్టికులర్ నేమ్ని కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాం. ఓపెన్ ప్రింట్ ఐటమ్. సో దీన్ని ఫర్ ఈచ్ లూప్ అంటారు. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ఫర్ ఈచ్ లూప్. సో నార్మల్ ఫర్ లూప్కి దీనికి తేడా ఏంటి అని అంటే, సో ఇన్సైడ్ అ నార్మల్ ఫర్ లూప్ మనమే ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 లైక్ డిక్లరేషన్ కానీ ఇనిషియలైజేషన్ కానీ కండిషన్ కానీ అప్డేషన్ కానీ ఏం చేస్తాం? వీఆర్ ఓన్లీ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ ఓన్లీ రైటింగ్. బట్ ఇన్సైడ్ దిస్ ఫర్ లూప్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్. ఇది ఆబ్జెక్ట్స్ని ఇటరేట్ చేయడానికి యూస్ చేస్తాం. లైక్ ఇలా అరే లిస్ట్ కానీ లింక్డ్ లిస్ట్ కానీ ఇలాంటి ఫ్రేమ్వర్క్లో యూస్ చేయడానికి ఈ ఫర్ లూప్ అనేది ఉంది. అరేస్ని ప్రింట్ చేయడం ప్రింట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, లైక్ మీరు యాడ్ చేసే డేటా మొత్తం స్ట్రింగ్ టైపే ఉందనుకోండి, ఇక్కడ స్ట్రింగ్ యూస్ చేయాలి. ఓకేనా? మీరు యాడ్ చేసే డేటా మొత్తం స్ట్రింగ్ టైపే ఉందనుకోండి, ఇక్కడ స్ట్రింగ్ యూస్ చేయొచ్చు. ఎందుకు? యాడ్ చేసే డేటా ఎప్పుడైతే అరే లిస్ట్లో సేమ్ ఉంటుందో అప్పుడు ఈ డేటా టైప్ ఏ డేటా ఉందో ఆ డేటా టైప్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ లైక్ ఇలా సేమ్ మీకు అవుట్పుట్ చూపిస్తాను. సో ఇక్కడ
ఈ డేటా టైప్ యూజ్ చేయాలి. ఎప్పుడు అరే లిస్ట్లో సేమ్ టైప్ ఆఫ్ డేటా ఉంటే డైరెక్ట్ ఇక్కడ యూజ్ చేయాలి. అరేలో ఎప్పుడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఉంటుందో అప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. లిస్ట్ వన్ ఆబ్జెక్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు స్ట్రింగ్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఇక్కడ లైక్ ఏ టైప్ ఆఫ్ డేటా, సిమిలర్ టైప్ ఆఫ్ డేటా రాస్తే ఇక్కడ డేటా టైప్ మెన్షన్ చేయాలి అరే లిస్ట్. ఓకేనా? సో అరే లిస్ట్లో ఏ టైప్ ఆఫ్ డేటా యాడ్ చేస్తున్నాం అనేది ఇక్కడ యాంగులర్ బ్రేసెస్ ఇచ్చి రాయాలి. సో కొన్నిసార్లు అవసరం లేదు, కొన్నిసార్లు రాయాలి. సో బెటర్ టు మెయింటైన్ ఏ టైప్ ఆఫ్ డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం అనేది రాయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా అరే లిస్ట్లో యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ అని ఇచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు పేర్లు చూడండి, నేను ఏం చేస్తున్నానంటే దీన్ని కమెంట్ చేస్తున్నాను, డైరెక్ట్ ప్రింటింగ్ కమెంట్ చేసి ఫర్ లూప్లో ప్రింట్ చేస్తాను. ఫర్ లూప్తో ప్రింట్ చేస్తే మనకు చూడండి కుమార్, సాయి, కిరణ్. సో ఇప్పుడు నేమ్స్ అనేవి ప్రాపర్గా వన్ ఆఫ్టర్ అనదర్ ప్రింట్ అయ్యాయి కదా. ఒకవేళ ఇక్కడ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా కాకుండా ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా ఇచ్చాను అనుకోండి, లైక్ 5, 10, 15 ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ అని డిక్లేర్ చేయాలి. ఇక్కడ ఇంటీజర్ అని డిక్లేర్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేది వాడకూడదు. ఇంటీజర్ అండ్ ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, ప్రతి డేటాకి ఇలా ఒక క్లాస్ నేమ్, ఇలా ఒక క్లాస్ అనేది జావాలో క్రియేట్ చేస్తుంది. సో వీటి గురించి చెప్పాలి అంటే లైక్ ఇంకో సెషన్లో చెప్తాను నేను. ఫైన్. సో ఇక్కడ ఇంటీజర్ అనేది మెన్షన్ చేయాలి, రైట్? వీటిని వ్రాపర్ క్లాసెస్ అంటారు. వీటిని ఏమంటారు అంటే వ్రాపర్ క్లాసెస్ అంటారు. ఫైన్. ఇంటర్ఫేస్లో మనకి ఇలా యూజ్ చేయడానికి లేదు. ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్ ఇవి యూజ్ చేయడానికి లేదు. వీటిలో ఇంటర్ఫేస్లో వీటికి అలో లేదు. ఫైన్. మనం ఇంటర్ఫేస్లో వాడాలంటే వ్రాపర్ క్లాసెస్ మాత్రమే వాడాలి. సో ప్రతి డేటా టైప్కి ఇంట్కి ఇంటీజర్ అనే వ్రాపర్ క్లాస్ ఆల్రెడీ జావాలో డిఫైన్ చేసి ఉంటుంది. లైక్ డబుల్ అనే దానికి డబుల్ అనే వ్రాపర్ క్లాస్ డిజైన్ చేసి ఉంటుంది. స్ట్రింగ్ అనేది ఆల్రెడీ క్లాసే కాబట్టి మనం మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. సో స్ట్రింగ్ని స్ట్రింగ్గానే ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దిస్ కైండ్ ఆఫ్ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా ఐఎమ్ యాడింగ్ ఇన్ టు ద అరే లిస్ట్. సో ఇక్కడ నేను ఏం మార్చాలి, ఇంటీజర్ అని మార్చాలి. ఇక్కడ ఇంటీజర్ అని మారుస్తాను. సో ఇంటీజర్ అని మార్చినప్పుడు చూడండి, సో ఐఎమ్ గెటింగ్ అ ప్రాపర్ అవుట్పుట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఇంటీజర్ టైప్. సో ఏ టైప్ ఆఫ్ డేటా మనము ఇక్కడ ఇన్సర్ట్ చేస్తామో ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ డేటాకి రెస్పెక్టివ్ వ్రాపర్ క్లాసెస్ అనేది జావాలో ఉన్నాయి. ఆ వ్రాపర్ క్లాసెస్ ఏంటి అనేది మీకు ఒక్కసారి ఆ వ్రాపర్ క్లాసెస్ ఏంటో చూపిస్తాను చూడండి. Just give me a minute. Wrapper classes in Java. Okay. So just have a look of this. Yeah, I hope it's visible. ఇక్కడ చూడండి. So primitive data types and their corresponding wrapper classes. క్యారెక్టర్ అనే డేటా టైప్కి క్యారెక్టర్ అనే వ్రాపర్ క్లాస్ ఉంది. ఫైన్. సో బైట్ అనే డేటా టైప్కి బైట్ అనే వ్రాపర్ క్లాస్ ఉంది. షార్ట్ అనే డేటా టైప్కి షార్ట్ అనే వ్రాపర్ క్లాస్ ఉంది. జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి, వ్రాపర్ క్లాసెస్ అంటే ఏంటి, ఎందుకు వచ్చాయి అనేది నేను చెప్తాను. ఫైన్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఇంట్ అనే దానికి ఇంటీజర్ అనే వ్రాపర్ క్లాస్ ఉంది. లాంగ్ అనే దానికి లాంగ్ అనే వ్రాపర్ క్లాస్ ఉంది. ఫ్లోట్ అనే దానికి ఫ్లోట్ ఉంది. డబుల్కి డబుల్ ఉంది. బూలియన్కి బూలియన్ ఉంది. సో దీస్ ఆర్ కంప్లీట్లీ
దీస్ క్లాసెస్ ఆర్ కంప్లీట్లీ అవైలబుల్ ఇన్ ఇంటర్ఫేస్ దట్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఆ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఈ క్లాసెస్ అన్నీ ఉంటాయి, ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. జావాలో ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఫైన్. మనం ఎప్పుడైతే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ వాడుతున్నామో ఇవి యూజ్ చేయకూడదు, ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి యూజ్ చేయకూడదు, వ్రాపర్ క్లాసెస్ మాత్రమే యూజ్ చేయాలి. ఫైన్. సో వ్రాపర్ క్లాసెస్ అంటే ఏంటి ఐ టెల్ యూ, డోంట్ వరీ, నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను. ఫైన్. ఫస్ట్ అయితే అరే లిస్ట్ చూడండి. దాని తర్వాత లైక్ ఇంటీజర్ యూస్ చేస్తే ఇంటీజర్ టైప్ ఆఫ్ థింగ్. మరి మిక్స్డ్ యూస్ చేస్తే, మిక్స్డ్ ఎలిమెంట్స్ యూస్ చేస్తే మాత్రమే ఏం పెట్టాలి, లైక్ ఇలా 15 పాయింట్ సంథింగ్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, అరే లిస్ట్ ఎలా కంటైన్ చేస్తుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని కంటైన్ చేస్తుంది కదా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని కంటైన్ చేసినప్పుడు వాటి డేటా టైప్ అనేది మనం మెన్షన్ చేయడానికి వీలవుతుందా? అవదు. ఎందుకంటే వన్ ఎలిమెంట్ ఇస్ బిలాంగ్స్ టు ఇంటీజర్, వన్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు స్ట్రింగ్, వన్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు డబుల్. ఎలా చేస్తాం? ఆ టైంలోనే వీఆర్ యూజింగ్ సంథింగ్ వి కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్. ఆ టైంలోనే ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ అనే క్లాస్ని వాడతాం. సో దిస్ ఆబ్జెక్ట్ క్లాస్ ఈజ్ యాక్సెప్టింగ్ ఆల్ టైప్ ఆఫ్ డేటా. ఆబ్జెక్ట్ క్లాస్ అనేది ఆల్ టైప్ ఆఫ్ డేటా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఆబ్జెక్ట్ అని వాడాలి. సో వీ కెన్ ఈజీలీ ప్రింట్ ద డేటా విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అరే లిస్ట్. సో అరే లిస్ట్లో ఉన్న డేటా అనేది ఈజీగా ప్రింట్ అవుతుంది. ఫైన్. సో దిస్ ఈస్ అబౌట్ ఇంట్రడక్షన్ కలెక్షన్ ఇంటర్ఫేస్. సో అరే లిస్ట్లో ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలి, డేటా టైప్స్ ఎలా డిక్లేర్ చేయాలి. సో వీటిని ఏమంటారు, ఫర్ ఈచ్ లూప్ అంటారు, దీన్ని గుర్తుపెట్టుకోండి. సో దిస్ లూప్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ఫర్ ఈచ్ లూప్ అంటారు. సో ఫర్ ఈచ్ లూప్ని వై వీఆర్ యూజింగ్ ఇటరేట్ త్రూ ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ని ఇటరేట్ చేయడానికి ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేస్తాం. సో మనం వ్రాపర్ క్లాసెస్ డిస్కస్ చేద్దాం. వ్రాపర్ క్లాసెస్ తర్వాత కలెక్షన్ ఇంటర్ఫేస్ చెప్తాను. ఇట్ కుడ్ బి బెటర్. నాకు వ్రాపర్ క్లాసెస్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలి అన్న థాట్ రాలేదు. ఫైన్. ఇది అర్థమైందా? ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్ అనుకుంటున్నాను. అర్థమైంది. అర్థమైంది